అన్నదాతలకు ఆదిలోనే వర్షాల కష్టం ప్రారంభమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలు నీట మునిగా. జిల్లాలో తొలకరికి రైతులు సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో వర్షాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. వర్షంతో జిల్లాలో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతులు బాధ వర్ణనాతీతంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. తొలకరి సంబంధించి విత్తనాలు సిద్ధం చేసుకున్నారు రైతులు. అయితే నారుమడులు వేసి ఇక ముమ్మరంగా నాట్లు కార్యక్రమం చేపట్టాల్సిన సమయంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. సాగునీరు అందించే కాలువలు, ముంపు నీరు పారేందుకు ఏర్పాటు చేసిన డ్రైన్ల నిర్వహణపై పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరు సక్రమంగా పారటం లేదు. దీంతో జిల్లాలో పొలాలన్నీ నీట మునిగిపోయాయి. ప్రతి ఏటా తొలకరి, దల్వ పంటలకు ముందే చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి ప్రతి ఏటా ఒకేలా ఉంటోంది. పాలకులు ఎవ్వరు వచ్చినా తమ జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 15,000 పైనే సార్. మేము తక్కువ చెప్తున్నాం కానీ ఇంకా పైనే మూట ఎలా వేసినంటే అండి ఈ సంవత్సరం ఏదో పని చేస్తున్నారు, సంవత్సరాలు చేసేస్తారు. వచ్చేందా వచ్చేందా